అందరికీ నమస్కారం. తెలుగు కథల సంపుటికి స్వాగతం. చందమామ కథల్లోని 5 ప్రశ్నలు కథల్లో 3వ భాగం చెప్పుకుందాం. రాజకుమారి చెప్పిన ప్రకారం ధీరసింహుడు వెళ్ళి, నీ 3వ ప్రశ్న ఏమిటి అని అడిగాడు. అందుకు సులోచన, ఇక్కడికి దక్షిణ దిక్కున శతయోజనాల దూరంలో ఒక శ్మశానంలో నుంచి రాత్రిపూట అయ్యో ఉపయోగమైన పని ఏదీ చేయకుండానే ఈ శుక్రవారం కూడా గడిచిపోయిందే అనే కేక వినిపిస్తుంది. ఆ కేక ఎందుకు వినపడుతున్నదో, దాని అంతరార్థం ఏమిటో వివరాలు చెప్పాలి అన్నది. సరేనని చెప్పి ధీరసింహుడు సులోచన వద్ద గడువు తీసుకుని దక్షిణ దిశగా బయలుదేరాడు. ఒక కాలిబాటన బయలుదేరి అతను చాలా దూరం నడిచి అలసిపోయాడు. కాసేపు విశ్రమిద్దామని ఒక చోట కూర్చోబోయేటంతలో సమీపంలోనే ఒక నగరం కనిపించింది. లేని బలం తెచ్చి ధీరసింహుడు మెల్లగా ఆ నగరం చేరుకున్నాడు. నగరంలో అడుగుపెట్టి పెట్టడంతోనే ఇద్దరు సిపాయిలు వచ్చి అతన్ని చుట్టుముట్టారు. వాళ్ళు చూడగా మన వంటి మనుషులు కారు, రాక్షసులు కారు, దేవలోకానికి చెందిన ఒక జాతి వాళ్ళలా కనపడ్డారు. ఓయి భటులారా, నేనేం తప్పు చేశానని నన్ను పట్టుకుంటున్నారు? నా పని మీద నేను వెళుతూ ఈ నగరం మధ్య నుంచి పోవాల్సి వచ్చింది కనుక నన్ను పోనీయండి అంటూ ధీరసింహుడు ప్రాధేయపడ్డాడు. కానీ అతని మాటలను వాళ్ళు చెవిని పెట్టకుండా సరాసరి తమ ప్రభువు వద్దకు తీసుకుపోయారు. దర్బారులో రాజు సింహాసనం ముందు కూర్చుని ఉన్నాడు. రాజు ఏదో బాధపడుతున్నట్టు ధీరసింహుడు గమనించాడు. భటులను చూడగానే రాజు, ఈయన ఎవడోయ్, ఎందుకు వచ్చాడోయ్ అంటూ విసుగుతో ప్రశ్నించాడు. అందుకు భటులు, మహాప్రభు, ఇతను మన నగరంలో అడుగుపెట్టిన పరాయి దేశస్థుడండి. మన దేశాచార ప్రకారం ఉరి తీయటానికి తీసుకువచ్చామండి అని అనే వరకు మహారాజు మాట్లాడకుండా తల వంచుకున్నాడు. ఇంతలో ధీరసింహుడు సంగతి సందర్భంలన్నీ ఒక్క నిమిషంలో గ్రహించి, మహారాజా, తమరేదో భరింపరాని బాధ అనుభవిస్తున్నట్టు కనబడుతున్నది. ఏలిక సెలవైతే 1 వారం రోజులలో ఈ బాధ నేను నివారణ చేయగలను. అయితే ఈ వారం రోజులు నేను తమ వెంబడే ఉండి కొన్ని లక్షణాలను కనిపెట్టవలసి ఉంది. ఇందుకు అనుమతించ పక్షమందు ఇప్పుడే చికిత్స ప్రారంభిస్తాను అన్నాడు. రాజు బ్రహ్మానంద భరితుడై వెంటనే అంగీకరించాడు. యుక్తిపరుడైన ధీరసింహుడు 2 రోజుల పాటు రాజు సమక్షం ముందే ఉండి ఆయన అలవాటులన్నీ గమనించాడు. కానీ రోగానికి కారణమేమిటో అంతుపట్టలేదు. 3వ రోజున అతనికి మెరుపు వలె ఒక ఆలోచన తట్టింది. ఆ రోజున అందరితో పాటు రాజు భోజనం చేస్తూ ఉండగా మధ్యలో ధీరసింహుడు, పిడికిలి విప్పండి మహారాజా అన్నాడు. అలా విప్పగా తన చేతిలో మెతుకులకు బదులు గులకరాళ్ళు ఉండటం చూచి రాజు ఆశ్చర్యపోయాడు. అప్పుడు ధీరసింహుడు, మహారాజా, ఇప్పుడు తెలుసుకున్నారా? ఇన్నాళ్ల నుంచి మీరు అనుభవిస్తున్న బాధకు కారణం బంతిని కూర్చున్నప్పుడు వడ్డనలో పక్షపాత బుద్ధి పనికిరాదు. ఇది మహాపాపం. కావాలంటే మీరు ఏకాంతంగా కూర్చుని మీ ఇష్టం వచ్చిన పదార్థాలు ఆరగించవచ్చు. కానీ నలుగురిలో మీరు మాత్రం మంచి పదార్థాలు తిని తక్కిన వారికి చౌకరకం వస్తువులు వడ్డించడంతో ఆ పాపం మీకు చుట్టుకొని మీరు ఆరగించే దివ్య పదార్థాలన్నీ ఈ విధమైన రాళ్లుగా మారిపోయి మిమ్మల్ని బాధిస్తున్నాయి. దృష్టాంతం చూడలేనంటే బంతిలో పక్షపాతం లేకుండా సర్వసమానంగా వడ్డింపించిన సరే, లేదా మీరు ఒక్కరూ వేరే కూర్చుని భోజనం చేసినా సరే, మీకు ఈ పాపం అంటదు, ఈ బాధ ఉండదు అని అనే వరకు రాజు అలానే చేసి చూశాడు. ఇందువల్ల ధీరసింహుడు చెప్పినట్టుగానే రాజు బాధ నయమైపోయింది. ఇహపర సాధకమైన ఈ సలహాకు రాజు చాలా సంతోషించి ధీరసింహుణ్ణి తన ఆస్థానంలో ఉండిపోవలసిందని బతిమిలాడాడు. కానీ అతను ఒప్పుకోలేదు. పోనీ మీకు కావలసిన వరం కోరుకొని నన్ను సంతోషపెట్టండి అంటూ రాజు అతనిని భక్తిపూర్వకంగా అడిగాడు. ప్రభు, మీ రాజ్యంలో అడుగుపెట్టిన పరదేశస్థులను నిష్కారణంగా ఉరితీయటం ఇది ఎంతటి దుష్ట శాసనం, ఎంత అవివేకం, ఎంత అనాగరకం. ఇప్పుడైనా కన్ను తెరిచి ఈ దుర్నయం నిలిపివేస్తే అదే 10,000. ఇంతకు మించి నా కోసమై నేను కోరతగినది ఏమీ లేదు అని
మనసు విడిచి చెప్పే వరకు రాజు తన తప్పు దానికి సిగ్గుపడి అర్థం లేని ఈ క్రూర శాసనాన్ని వెంటనే రద్దు చేయించాడు. రాజులో కలిగిన ఈ మంచి మార్పులకు సంతోషించి ధీరసింహుడు తన దారిన తను బయలుదేరాడు. అతను పాపం రోజుల్లా మిటమిటలాడే మండుటెండలో ప్రయాణం చేసి నీరు నిప్పు పుట్టని ఒక గడ్డు ఎడారి పట్టి పోజొచ్చాడు. ఆ మహా ఎడారిలో హఠాత్తుగా భయంకరమైన ఇసుక తుఫాను రేగింది. ఆ తుఫానులో మిక్కుటమైన గాలికి ఎంతో దూరం కొట్టుకుపోయి అతను దక్షిణ దిక్కున ఒక చెట్టు కిందికి విసరబడ్డాడు. అతను హమ్మయ్య అని కాలు చేయి సర్దుకునేంతట్లో ఆ సమీపం నుంచి అయ్యో, ఉపయోగమైన పని ఏదీ చేయకుండానే ఈ శుక్రవారం కూడా గడిచిపోయిందే అనే కేక వినిపించింది. విశ్రాంతి మాట తరువాత చూసుకోవచ్చు అని తలచి ధీరసింహుడు, ఓహో, ఈ కేక నేను తెలుసుకోవలసిన కేకలాగానే ఉన్నది, నేను చేరవలసిన ప్రదేశం ఇదే అయి ఉండాలి అని నిశ్చయించి తక్షణమే ఆ కేక వినపడిన దిక్కుకి కాలు సాగించాడు. పోగా పోగా ఒక పెద్ద శ్మశానం, అందులో అనేకమైన గోరీలు కనబడినాయి. అందులోని ఒక గోరీ నుంచి ఆ కేక వినవచ్చిందని ధీరసింహుడు తన బుద్ధిబలం వల్ల తెలుసుకోగలిగాడు. తన ఉద్దేశం నిజమవునో కాదో నిర్ధారం చేసుకోవటానికి కానీ ఒక గోరీ వెనుక చిత్రం చూస్తూ అలానే నిలబడ్డాడు. ఇంతలో టంగ్ టంగ్ మని 12 గంటలు కొట్టే వరకు గోరీల మీదనున్న మూతలు తెరుచుకొని మృతకాత్మలందరూ యువతలకు వచ్చి నిల్చున్నారు. వారందరూ మంచి విలువైన వస్త్రాలు ధరించారు. వారి వద్ద గుమగుమ పరిమళాలు కొడుతున్నాయి. వేషం చూడగా వారు శ్రీమంతులని చెప్పకనే తెలిసిపోతున్నది. తరువాత వారందరూ బంతులు తీర్చి కూర్చున్నారు. అయితే ఇంతమందిలోనూ ఒక్కడు మాత్రం మురిగిగానున్న చింపి పాతలు కట్టుకొని గర్భదరిద్రునిలాగా కనపడుతున్నాడు. ఇతన్ని చూచి ధీరసింహునికి జాలి వేసింది. మృతగాత్మలందరూ తీర్చి కూర్చోగానే పంచభక్ష పరమాన్నాలతో నిండిన బంగారు పళ్ళాలు వాటంతట అవే ఒక్కొక్కళ్ళ ఎదుట ప్రత్యక్షమైనాయి. వారందరకు ఒక్కొక్క పళ్ళెం సరిపడేటట్టు ఉండగా పైన ఒక పళ్ళెం మిగిలి ఉన్నది. ఆ పళ్ళెం వైపు చేయి చూపుతూ ఆ మృతగాత్మల్లోని ఒక వృద్ధుడు, ఓయి ధీరసింహుడా, ఈ పళ్ళెం నీకోసమే ఏర్పాటు అయింది, కూర్చొని భోంచేయి అన్నాడు. సరేనంటూ ధీరసింహుడు పళ్ళెం ముందు కూర్చొని ఒక్కసారి కలియచూచాడు. అందరి ముందు పళ్ళాల్లో పంచభక్ష పరమాలున్నాయి, కానీ ఆ దరిద్రుని ముందున్న పళ్ళెంలో మటుకు రాళ్ళున్నాయి. అందరి లోటాలలోనూ రుచికరమైన తెల్లటి పాలుండగా వాని లోటాలో మాత్రం కంపు కొడుతూ ఉన్న మురికి నీళ్లున్నాయి. అందరూ లొట్టలు వేసుకుంటూ హాయిగా భోజనాలు చేస్తూ ఉండగా వాడు మాత్రం దేవుడా అంటూ కళ్ళు నలుపుకుంటూ కూర్చున్నాడు. అప్పుడు ధీరసింహుడు పక్కనున్న వానితో, ఏమయ్యా, ఇదేమి న్యాయం? మనతో వాడికి బంతిలో ఫలపక్షం చేయటం ధర్మమేనా అని అడిగేసరికి, అయ్యా, అది దేవుని ఆజ్ఞ, దానిని తిప్పటానికి ఎవరి వల్ల కాదు అని చెప్పాడు. ఈ కీలకమేదో తెలుసుకోవాలనే పట్టుదలతో అందరూ భోజనాలై చేతులు కడుక్కునే సమయంలో ధీరసింహుడు గబగబా ఆ దరిద్రుని వద్దకు వెళ్ళి, ఏమోయ్ నేస్తం, నీవు ఎవరు? నీ దుస్థితికి కారణం ఏమిటి అని అడిగే వరకు అతను, అయ్యో, ఉపయోగమైన పని ఏదీ చేయకుండానే ఈ శుక్రవారం కూడా గడిచిపోయిందే అంటూ ఒక పెద్ద కేక పెట్టి ఇలా చెప్పసాగాడు. అయ్యా, ఇక్కడికి 10 యోజనాల దూరంలో ఉన్న విశాల నగరంలో నేనొక గొప్ప వ్యాపారస్తుణ్ణి. నేను బోలెడంత ధనం ఆర్జించి కోట్లకు పడగలెత్తాను. కానీ ఎన్నడూ పిల్లికైనా బిచ్చం వేసిన పాపాన పోలేదు. ఇప్పుడు మీరు చూచిన వాళ్ళందరూ నా నౌకర్లు. వాళ్ళ కష్టం తీసుకొని జీతాలివ్వకుండా పీడించి వాళ్ళను నానా తిప్పలు పెట్టాను. వాళ్ళు కొద్ది ఆదాయంలోనే దాన ధర్మాలు చేసుకొని పరమార్థ చింతతో జీవనం గడపటం చేత ఈ లోకంలో వాళ్ళు సౌఖ్యం అనుభవిస్తూ ఉన్నారు. నా పాపఫలం కొద్దీ నా నౌకర్లు ఎదుటే నేను నికృష్ట జీవనం గడపవలసి వచ్చింది. నా పాపం వల్లనే నా కుమారుల్లో 3 కోట్ల కొద్దీ ధనం ఉండి కూడా
విశాల నగరంలో బిచ్చమెత్తుకోవాల్సి గతి పట్టింది. ఈ కథ వినగానే ధీరసింహుడు, మరైతే నీవు ఆర్జించిన ధనమంతా ఏమైంది? నీ దుస్థితి తప్పించటానికి గత్యంతరం లేదా అని ఆత్రంతో ప్రశ్నించాడు. అందుకు అతను, నీవు నా పట్ల అభిమానం ఉంచి అడుగుతున్నావు కనుక నిజం చెబుతున్నాను. నా ధనమంతా ఇంటి పెరడులో తూర్పు దిక్కున ద్వారానికి సరిగా 10 గజాల దూరంలో గొయ్యి తీసి పాతిపెట్టాను. ఈ రహస్యం నా కుమారులకు చెప్పకుండానే నేను చనిపోయాను. ఇప్పుడు ఏ పుణ్యాత్ముడైనా విదిశానగరం వెళ్ళి నేను ఆర్జించిన ఈ పాపపు ద్రవ్యాన్ని 4 భాగాలు చేసి అందులో 3 వంతులు ధర్మకార్యములకు వినియోగించి తక్కిన దాన్ని నా కుమారులకు సమానంగా పంచిపెట్టగలిగితే నాకు ఉత్తరగతులు కలిగి నేను నా నౌకర్లతో పాటు స్వర్గ సౌఖ్యాలు అనుభవించటానికి వీలవుతుంది అని చెప్పాడు. వెంటనే ధీరసింహుడు కష్టపడి విలాసనగరం చేరుకొని ఆ వ్యాపారస్తుని ఇల్లు కనుక్కొని అతని కంటే మిక్కుటమైన దరిద్రావస్థలో ఉన్న అతని కుమారులను కలుసుకున్నాడు. నేను మీ నాయన వద్ద నుంచి వచ్చాను అని ధీరసింహుడు చెప్పగా, 20 ఏళ్ల కిందట చనిపోయిన మా నాయన ఏమిటి, నీకు కనబడటం ఏమిటి, విడ్డూరంగా ఉందే అంటూ వాళ్ళు పరిహాసంగా మాట్లాడారు. అప్పుడు ధీరసింహుడు వారి తండ్రి చెప్పిన సంగతులు ఆనవాళ్లు చెప్పి వారిని పెరట్లోకి తీసుకొని వెళ్ళి వెతికి చూడగా ధనం కనబడే వరకు వాళ్ళు అతని మాటలు నిజమేనని నమ్మారు. తరువాత ధీరసింహుడు వర్తకుడు చెప్పిన ప్రకారం 3 వంతులు ధనం ధర్మకార్యాలకు వినియోగించి మిగిలింది వర్తకుని 3 కుమారులకు సమానంగా పంచిపెట్టాడు. ఆ క్షణం నుంచి ఆ కుమారులు 3 దరిద్రం పోయి హాయిగా జీవిస్తున్నారు. ధీరసింహుడు తిరిగి శ్మశానానికి పోయి చూచే వరకు వర్తకుడు ఇప్పుడు తక్కిన మృతగాత్మలందరితో పాటు సుఖంగా జీవనం గడుపుతున్నాడు. అతను ధీరసింహుణ్ణి చూడగానే తనకు జరిగిన ఉపకారానికి ఎంతో సంతోషం తెలుపుతూ అతన్ని దీవించాడు. ధీరసింహుడు ఆ వర్తకుని వద్ద సెలవు తీసుకొని తిరుగు కౌసంబీ నగరం చేరుకున్నాడు. సులోచన అతన్ని గౌరవించి కూర్చోబెట్టి అతను చెప్పినదంతా శ్రద్ధతో విన్నది. చివరకు, నీవు చెప్పినది నిజం. ఈ శుక్రవారం నాడు ఆ కేక వినపడటం లేదు కూడాను. నీ తెలివితేటలకు ధైర్య సాహసాలకు సంతోషించాను. రేపు వచ్చి 4వ ప్రశ్న తెలుసుకొందువు గాని అంటూ ఆమె ధీరసింహుణ్ణి సాగనంపింది. దీనితో 3వ భాగం ముగిసింది. తిరిగి 4వ భాగంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.